గిరిజన సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు బుక్కేశీను, 10వ వార్డు కౌన్సిలర్. గత 2012 నుంచి మా భూములు ప్రమోద్ రెడ్డి గారు కబ్జా చేసుకున్నారని మేము అనేక కోర్టులలో మరి ఇక్కడ ఎస్టీసీ కమిషనరు, న్యూఢిల్లీ, హైదరాబాద్ అన్నీ తిరుగుతూనే ఉన్నాం. మా రికార్డులన్నీ పరిశీలించకుండానే, మాకు సర్వే చేయకుండానే హైకోర్టులో కూడా మాకు ఆర్డర్ వచ్చింది. హైకోర్టులో ఆర్డర్ వస్తే ఆయన స్టే తెచ్చుకున్నారు. మాకు స్టే ఇచ్చుకుంటూ వాళ్ళ పర్మిషన్లు వాళ్ళు తెచ్చుకొని బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. అసలు సర్వే అన్నది డిక్లేర్ కాకముందే వాళ్ళు ఏరే డాక్యుమెంట్ పెట్టుకొని మా భూముల నిర్మాణం చేస్తాం. కాబట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఇప్పుడు ఆ ప్రమోద్ గారికి మేము అమ్మిన భూమి ఎంత, ఆయన నిర్మాణం చేసుకున్నది ఎంత, ఏ నెంబర్లో చేస్తానో గుర్తించి మాకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియదు. ముట్టడికి పిలిపించినాం. అందరూ మా కుటుంబ వాసులు, పిల్ల జల్లలతో అందరం వచ్చినాం. ఇక వచ్చి చెప్పుకుంటున్నాం మా బాధలు. భూమిని వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తాను. ఇంకోటి, వాళ్ళకు సంబంధం లేని భూములలో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని బిల్డింగ్లు నిర్మిస్తాను. అదే విషయంలో మేము ఆ భూమి మీద పోయి మా భూమిలో మీరు ఎట్లా అంటే ఆ పర్మిషన్ ఉంది సీను, మీరు ఇట్లా ఇన్వాల్వ్ కావద్దని ఆ పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది. మా మీద ట్రెస్ పాస్ కేసు పెట్టుకుంటా మాకు అనేక ఇబ్బందులు గురి చేస్తాను. ఇప్పుడు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మేము ఇలా దరఖాస్తు ఇస్తున్నాం. పీకే శ్రీనివాసు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు, బాధ్యులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ సర్వే నంబరు 275 అండ్ 279 భూమి సర్వే నంబర్లో పర్మిషన్ ఇస్తున్నారని బీకే శ్రీని గారు ఆరోపిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరిగింది. దానికి మేము ఎలాంటి అనుమతులు కూడా అతని సర్వేలో ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మేము 275 అండ్ 279 భూమిలో వారు చేసిన అభియోగంలో కోర్టు కేసులో ఆ సర్వే నంబర్లో వాళ్ళ ప్రాపర్టీ కాదని జడ్జిమెంటు మహబూబాబాద్ కోర్టులో వీగిపోయిన సందర్భంలో వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నా రెవెన్యూ అండ్ కోర్టులో తెలుసుకోవాల్సిందే. మా మున్సిపాలిటీ పరిధిలో వారికి మేము ఎలాంటి పర్మిషన్లు కానీ ఎలాంటివి కూడా మేము వారి భూమిలో ఇవ్వడం లేదు. తర్వాత ఆ ప్రాపర్టీలో వెంచర్లో ఇచ్చినవి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళకున్న అన్ని అర్హత కలిగిన సర్టిఫికెట్లు ఉండడం వల్లనే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బీకే శ్రీని గారు వ్యక్తిగతంగా వారి మీద మాకు ఎలాంటిది లేదు. వారు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు. నేను వారి యొక్క ప్రాపర్టీలో ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అలాంటి అది నిరూపించండి. మేము అసలు ఆ ల్యాండ్లే ఇవ్వలేదు. వారి ల్యాండ్ అయితే మేము ఇవ్వడం లేదు కదా. మేము డబ్బులు అనేది అది అంతా తేలికైన విషయం కాదు, మాకు అవసరం కూడా లేదు.